వారి క్రియలు చూస్తే అన్యుల కంటే అధ్వానంగా ఉంటాయి. వారి మాటలు చూస్తే అన్యుల కంటే అధ్వానంగా ఉంటుంది. ఏది ఎక్కడ? ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ ఎక్కడా? ఆ నైపుణ్యత ఎక్కడా? ఆ ఆలోచన ఎక్కడా? ఆ జ్ఞానం ఎక్కడా? ఆ సహనం ఎక్కడా? ఆ ప్రేమ ఎక్కడా? ఆ మంచితనం ఎక్కడా? మరి చిన్నప్పుడు నేర్చుకున్నది ఏమైపోయిందో? యవనస్తులుగా ఉన్నప్పుడు యవనస్తుల కూడికలకు వెళ్ళింది ఏమైపోయిందో? మన మందిరంలో ఎవరైనా సరే 20 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నానని చెప్పారంటే మాత్రము వాళ్ళ ద్వారా 10 మంది నేర్చుకునేది ఏదైనా ఉంటేనే చెప్పండి, లేకపోతే వారు నోరెత్తవద్దు. 20 సంవత్సరాల నుంచి నేను యేసుప్రభు నమ్ముకున్నానని మీరు ఎక్కడైనా చెబుతున్నారా అంటే గనక మీ దగ్గర 10 మంది నేర్చుకోగలిగే ఉండాలా. ఇంట్లోనైనాను 10 మందిని నువ్వు ఆకర్షించుకోలేకపోతున్నావు, 10 మంది హృదయాలను గెలుచుకోలేకపోతున్నావు. కనీసము కట్టుకున్న వారి దగ్గర, కన్నవారి దగ్గర, ఆ భార్య ముందు, ఆ భర్త ముందు, ఆ తోబుట్టువుల ముందు ఇన్ని ప్రశంసలు లేవమ్మ నీకు, ఇన్ని ప్రశంసలు లేవయ్యా. మన తల్లిదండ్రులు మన గురించి ఏం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. గమనించండి, ఇదిగో 5 గంటల నిద్ర లేవగలరు, లేచి ప్రార్థన చేయగలరు, ఇది మేము ఏం చెప్పినా సరే మాకు ఎదురు మాట్లాడరు. కానీ తల్లిదండ్రులు మన గురించి చెప్పగలరా? భార్య భర్త గురించి చెప్పగలదా? భర్త భార్య గురించి చెప్పగలదా? నా మాట నా భార్య కాదనదు, నా మాటకి చాలా విలువిస్తుంది, మేమంటే ఎంతో గౌరవము, ప్రేమ, మా కుటుంబాన్ని సహిస్తుంది. అవే కోపాలు, అవే అసూయ, అవే మాటలు, అవే పనులు, వెకిలి శాస్త్రాలు యవన కాలంలో అలవాటు అయ్యాయేమో. వెకిలి శాస్త్రాలు యవన కాలంలో చిన్న ప్రాయంలో అలవాటు అయ్యేమో. ఆ వెకిలి శాస్త్రాలు యవన కాలంలో కూడా పిల్లల నీ జీవితంలో వేళ్ళు నీ పాతుకుపోయాయంటే అర్థం ఏమిటి? మరి నువ్వు నేర్చుకున్నదంతా ఏమైంది? మరి నేర్చుకున్నది పిల్లరా అలాంటి జీవితం మార్పు చెందడానికే కదా. నువ్వు సండే స్కూల్ విద్యార్థి అయినా, లేకపోతే యూత్ మీటింగ్స్కి అటెండ్ అయ్యి యవనస్తుల కూడుకలో నువ్వు బలపడినా నీ మార్పు అనేది మార్పుకి సంబంధించినవి కదా కార్యక్రమాలు ఉన్నాయి, ప్రార్థనలు చేసేది ఉంది, చర్చిలకు వెళ్ళేది ఉంది, కానీ మారేది లేదు. అందుకనే ఎన్నో సంఘం ఇది 5వ సంఘాన్ని ఏమంటాడు? సార్దీసులో ఉన్న సంఘాన్ని, పేరుకే మీరు క్రైస్తవులు, పేరుకే మీరు దేవుని పిల్లలు, పేరుకే నీ క్రియలు ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు అన్నాడు దేవుడు. నీ క్రియలు ఏమిటో నాకు తెలుసు, పేరు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఎంతమంది లేరండి అమ్మా? ఎంతమంది లేరమ్మా? మరి ఎందుకు నువ్వు బైబిల్ పట్టుకున్నది? ప్రభు వచ్చే దినాలు కదా, ఎవరినో మార్చేసింది లేదు. నువ్వైనా